పొద్దున్నే లేచిన చేసుకోవాల్సిన పనులని 9:30 లోపల ఫినిష్ చేసుకున్నా. మా కాంతం ఒక ముద్దు పెట్టిన స్టార్ట్ చేసిన ఆన్ ఎ గుడ్ నోట్. దారిలో 2 టూలెట్లు కనిపించినాయి, కమర్షియల్ స్పేసెస్ చూసుకున్నా. ఓకే వాట్ ఎ డేరా అనుకున్నా. అంతే ట్రాఫిక్ పోలీసు ఒక ఆయన మధ్యలో ఆపిండు, 1000 రూపాయలు చలాన్ కొట్టిండు. ఆహా వాట్ ఎ డేరా అనుకున్నా. స్టోర్కి వచ్చే గ్యాప్లో ఒక 20-30 కస్టమర్ సర్వీస్ కాల్స్ మాట్లాడినా. దాని తర్వాత అదే 20-30 కస్టమర్ సర్వీస్ కాల్స్లో మావాడు ఒకడు బార్గెనింగ్ కాల్ ఒకటి నాకు ఫార్వర్డ్ చేసిండు. వద్దురా అన్నగా నా పర్సనల్ నెంబర్ ఇచ్చి, సరే ఎలాగో అలాగా కస్టమర్ని హ్యాపీ చేసి స్టోర్కి వచ్చి చూసిన తర్వాత చాలా పనులు పెండింగ్గా ఉండిపోయినాయి. ఏ ఒక్క పని ఎవ్వరు సరిగ్గా చేయడం లేదు. అబ్బిచ్చాతు అన్నా రేపు వస్తా అన్నా, ఊరికి పోయినా అన్నా, బాయమ్మ చనిపోయింది. ఇట్లాంటి సిల్లి రీజన్స్ ఇచ్చి ప్రతి ఒక్కరు స్కిప్ కొడితే ఇట్లా కాదురా ఇంకా మనం దిగాల్సిందే అని చెప్పి వచ్చిన. కస్టమర్ సర్వీస్ కాల్స్తో పాటు కస్టమర్స్ని హ్యాండిల్ చేసుకుంటూ ఇన్స్టాగ్రామ్లో అందరికీ రిప్లై ఇస్తూ, వాట్సాప్లో అందరికీ రిప్లై ఇస్తూ, సైమిల్టేనియస్లీ బయట ఎప్పటి నుంచో పెండింగ్గా ఉన్న లైటింగ్ దాన్ని ఫినిష్ చేసుకొని, అట్లనే మన మణికొండ స్టోర్లో ఒక టీవీ దీన్ని ఫిక్స్ చేస్తా అని ఒక మహాశయుడు ఎప్పటి నుంచో చెప్పిండు. ఆయన బిస్కెట్ ఇచ్చిన తర్వాత నేను నా బాయ్స్ ఫిక్స్ కూడా చేసేసుకున్నాం. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్లా యూట్యూబ్ ఓపెన్ చేయగానే కంగ్రాచులేషన్స్ యూ హవ్ గాట్ 500 సబ్స్క్రైబర్స్ అని వచ్చింది. సో నీ డే ఎంత బ్యాడ్ అయినా కానీ యూ కెన్ టర్న్ యువర్ డే ఇంటూ అ వెరీ ప్రొడక్టివ్ డే. గివ్ అప్ ఇవ్వకపోతే. సో గివ్ అప్ ఇవ్వలే. క్లైమాక్స్ చాలా బాగుంది. సో మంచి సేల్స్ కూడా అయినాయి. ఎండ్ ఆఫ్ ద డే 10 కొట్టింది. 2 స్టోర్స్ క్లోజ్ చేసినాం. So I'm very much excited to see my stores tomorrow again.